యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమన్ముడును, జబ్ది మనమడును, కర్మీ కుమారుడును అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకునవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా? హాయివారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కాని వారు హాయివారి ఎదుట నిలువలేకపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలము వరకు యెహోవా మందసమునెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకునుచు, అయ్యో ప్రభువా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఈలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు.